హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు గౌతమి కిచెన్ అండ్ హోమ్ టిప్స్. ఈరోజు మనం మంచి రుచికరమైన చిక్కుడుకాయ పల్లీల కాంబినేషన్తో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చిక్కుడుకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. చిక్కుడుకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 కేజీ చిక్కుడుకాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను 1/2 కేజీ టమాటాను తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ముఖ్యంగా కావాల్సింది చిక్కుడుకాయ టమాటీలోకి పల్లీలు కావాలి. ఇప్పుడు పల్లీలు 4 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ముందుగా ఒక కళాయిని హీట్ చేసుకున్న తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ మనం తినే పుట్నాల పప్పులు తీసుకోవాలి. కొంచెం వెండి కొబ్బరిని తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాతకి 4 నుంచి 5 వెండి మిర్చిని తుంపులుగా చేసుకొని తీసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతాయి. స్టవ్ మించి దింపుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న తర్వాత పౌడర్ అలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే 2 వెండిమిరపకాయలను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 3 వెల్లిపాయలని తొక్క తీసుకొని దంచుకొని వేసుకోవాలి. తర్వాతకి 1/2 కప్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకును వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. అల్లం బాగా ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయినది. చిక్కుడుకాయల్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయల్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై కావడం వల్ల చిక్కుడుకాయల కర్రీ ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు చిక్కుడుకాయలు బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు టమాటాని ముందుగా కట్ చేసుకున్నాం కదా, టమాటాని కూడా తీసుకోవాలి. మరొకసారి చిక్కుడుకాయలు టమాటాలని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes పాటు ఉడికించాలి. ఇప్పుడు చిక్కుడుకాయ టమాటా బాగా మగ్గింది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీల పౌడర్ని 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పల్లీల పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి మరొకసారి కలుపుకోవాలి. ఇందాక పల్లీల పౌడర్లో కూడా కారం ఉంది కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని 2 minutes తర్వాత స్టవ్ బంద్ చేయాలి. 2 minutes తర్వాత ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి మసాలా వేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని లాస్ట్ ఫైనల్గా వేసుకోవాలి. ఇప్పుడు ఎంతో ఇష్టమైన చిక్కుడుకాయ పల్లీల కర్రీ రెడీ అయినది. అందరు ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కామెంట్ చేయండి.